హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిని మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణి ది హోమ్ కుక్. మరి ఇవాల్టి రెసిపీ ఏంటో తెలుసా? బేబీ పొటాటో మసాలా కర్రీ. మసాలా అంటే మన రొటీన్ మసాలా కాదు, ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాదు చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ ఇష్టపడి చక్కగా తింటారు కూడాను. మరి దీనికోసం ముందుగా నేను ఇక్కడ మనకి కొత్త దుంపలు స్మాల్ సైజ్ వచ్చాయి. నేను 1 కిలో చిన్న సైజు ఆలూనైతే తీసుకున్నాను. వాటిని ఏదైనా స్పూన్ లేదా చాక్ని యూస్ చేసి వాటి పైన ఉండే తొక్కల్ని చక్కగా రిమూవ్ చేసుకోవాలి. చేసిన తర్వాత వాటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొత్త దుంపలు కదా, వాటిపైన మట్టి ఇసుక అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం ఈ తొక్కల్ని తీసేసాం కనుక ఇవి బాయిల్ చేసేటప్పుడు ఆ దుంపలకే పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసి కొంచెం అంత ఉప్పు వేసి లాక్ చేసుకొని 2 or 3 విజిల్స్ పెట్టుకొని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా మనం ఇక్కడ మసాలా పేస్ట్ని రెడీ చేసుకుంటాం. దీనికోసమని 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5-6 ఇలాచీలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 10 లవంగీలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, వీటితో పాటుగా కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి, కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక కొన్ని పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కారాన్ని ఇక్కడ యూస్ చేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాలు వేసుకున్నాం కదా, మిరపకాయలు కారం అడ్జస్ట్ చేసుకొని అవసరమైనన్ని వేసుకోవాలి. దీంతో పాటుగా కొత్తిమీర కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చినట్లయితే దానిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పుదీనా వేయట్లేదు, ఓన్లీ కొత్తిమీరనే వేసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. అది చల్లగా అయిన తర్వాత దాన్ని లాక్ తీసి మన దుంపల్ని చెక్ చేసుకోవాలి. అవి పర్ఫెక్ట్గా ఉడికాయో లేదో చూసారా, ఇలా ఫోర్క్తో కానీ ఏదైనా చాక్తో కానీ చెక్ చేసుకుని అవి పర్ఫెక్ట్గా ఉడికాయి అనుకుంటే వాటితోని వాటర్నంతా రిమూవ్ చేసేసి ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం అంత ఆయిల్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దుంపలన్నింటినీ కూడా అందులో కొంచెం అంతా ఫ్రై చేసుకుంటే అప్పుడు మన కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న మన బేబీ పొటాటోస్ అన్నింటినీ కూడా దీంట్లో వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం బాయిల్ అయిన ఒక పొటాటోని టేస్ట్ చేసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని వీటిని లైట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇవి మనకి కొత్త దుంపలు కదా, వీటిని తొక్కలతో పాటు ఉడకపెట్టేసి వాటిని మళ్ళీ చల్లనీటిలో వేసి ఆ తొక్కలు అవి తీయడం అది చేస్తే ఈ దుంపలు మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి ముందే తొక్కలు తీసేసి వాటిని ఆ వేడి నీళ్ళ నుంచి స్ట్రెయిన్ చేసుకుని ఈ పొటాటోస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటికి మళ్ళీ ఈ చల్లనీటిలో మళ్ళీ వేసి మనం తొక్కలు తీయడానికని చల్లనీటిలో వేసామంటే ఇవి మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటాయి, లోపల మసాలా ఉప్పు అది కొంచెం పట్టకుండా చప్పగా అనిపిస్తాయి అన్నమాట. అందుకే నేను ముందే వాటి తొక్కలు తీసేసి బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మన పొటాటోస్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం అంత ఆయిల్ని వేసి అందులో 1/2 టీ స్పూన్ షాహీ జీరా, కొంచెం ఎండుమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, దానిని కూడా అందులో వేసి ఆ మిక్సీ జార్లో కొంచెం అంత వాటర్ని వేసి లైట్గా ఈ పేస్ట్లో వేసుకోవాలి, లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. వేసి దీనికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం అంత కారం వేయకపోయినా పర్వాలేదు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి అందులోని పచ్చిదనం మొత్తం పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అందులోని వాటర్ అంతా బాగా ఇంకిపోయి అలాగే ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఈ మసాలా పేస్ట్ మొత్తం ఆ పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కదా, ఉల్లిపాయ, అల్లం, తెల్లుల్లి, అలాగే పచ్చి కొత్తిమీర, ఆ స్మెల్ అవి ఏది పచ్చిదనం అనేది పూర్తిగా పోయే వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ కూడా ఇందులో వేసి ఈ మసాలా పేస్ట్ అంతా పొటాటోస్కి పట్టేలాగా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేస్తున్న టైంలో చక్కగా మంచి స్మెల్తో ఇల్లంతా ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా నిండిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ కర్రీ దేంతోనైనా కూడా ఈజీగా తినవచ్చు, చక్కగా కాంబినేషన్లో బాగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఇది వేడి వేడి రోటీస్తో తినడానికే నేను ఇష్టపడతాను. కానీ రైస్లోకి లేదా పలావ్, బిర్యానీ దేంట్లోకైనా కూడా చక్కగా తినొచ్చు. నాకైతే రోటీస్తోనే నచ్చుతుంది. మరి మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు దేనితో నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మసాలా పేస్ట్ మొత్తం దుంపలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంత వాటర్ని వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కొంచెం కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చక్కగా గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా. దీనిని కొంచెం గ్రేవీతో ఉంచుదాం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఎక్కువగా గ్రేవీతో కాకుండా కొంచెం డ్రై చేసేసి దగ్గర ముద్దగా చేసేస్తాను అనమాట. అందుకే నేను కొంచెం వాటర్ని వేసుకున్నాను. లేదంటే కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకొని కొంచెం ఎక్కువ గ్రేవీని కూడా ఉంచుకున్న రోటీస్తో లేదా రైస్తో తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ వింటర్లో చక్కగా ఇటువంటి స్పైసీలన్నీ వేసుకొని స్పైసీగా ఈవినింగ్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ చక్కగా తినడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొంచెం అంత గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఈ గరం మసాలాని నేను కాశ్మీర్ వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను. ఆలూ టిక్కీ మసాలా అని చెప్పి దీన్ని అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏ గరం మసాలా అవైలబుల్గా ఉంటే దానిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా లంచ్కి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి రెడీగా కూర్చుంటారు అందరూ కూడాను. మరి ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేనైతే నాకు ఇష్టమైన రోటీస్ని ఈ కర్రీతో తినడానికి ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా దీనిని ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా చెప్పండి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.